హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ చూడండి పైన, టైమ్ టు లీవ్ ఫర్ ఐనాక్స్ జిఎస్ఎం మాల్ థియేటర్, లీవ్ బై 7:17 PM టు అరైవ్ ఆన్ టైమ్. నేను 8 o'clockకి సినిమా బుక్ చేశాను. అయితే గూగుల్ నాకేం సజెస్ట్ చేస్తుందంటే 7:17కి మీరు బయలుదేరితే మీరు రీచ్ అవుతారు అని ఒక అలర్ట్ చూపిస్తుంది. సో ఈ అలర్ట్ గూగుల్ ఎలా చూపిస్తుంది? ఇలానే మీకు అలర్ట్స్ కావాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సింపుల్గా మీరు ఆ టెక్నిక్ ఫాలో అవ్వండి. ముందుగా మీరు గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేయండి. ఒకవేళ మీకు మ్యాప్స్ అప్డేట్ అవ్వలేదు అనుకుంటే అన్ని ఆప్షన్స్ రావు. సో మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మ్యాప్స్ని అప్డేట్ చేయండి. సో దీంట్లో మనం ఏం చేయాలి అంటే పైన రైట్ సైడ్లో టాప్లో నా ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, దీన్ని మనం క్లిక్ చేయాలి. అండ్ దీంట్లో లాస్ట్లో చూసుకుంటే సెట్టింగ్స్ అని ఉంది కదా, ఈ సెట్టింగ్స్ని మనం క్లిక్ చేయాలి. అండ్ దీంట్లో చూడండి మనకు పర్సనల్ కాంటెంట్ అని ఉంది కదా, సో దీన్ని మనం క్లిక్ చేయాలి. అండ్ దీంట్లో చూడండి సెకండ్ ఆప్షన్ పర్సనల్ ఈవెంట్స్. సో ఇక్కడ ఇది అనమాట. సో ఇది మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఇది ఎనేబుల్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఒకవేళ మీకు రేపు పొద్దున 11 గంటలకు ఇంటర్వ్యూ ఉందనుకుందాం, అది కూడా ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందనుకుందాం. అప్పుడు ఏం చేస్తుందంటే గూగుల్ మీకు పొద్దున 10:20 ఆ టైంలో లేదా 10:25కు మీరు ఈ టైంలో వెళ్తే 10 నిమిషాలు ముందు రీచ్ అవుతారు, ఈ ట్రాఫిక్ ఇక్కడ తక్కువ ఉంది, ఈ ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది అని మీకు ఇప్పుడు నాకు చూపించినట్టుగా సినిమాది అలా మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మన టైం చాలా సేవ్ అవుతుంది. ఎలాగో మనం ఇప్పుడు ఈ కాలంలో వెళ్ళేది బైక్స్ కానీ లేదా కార్ కానీ వెళ్తుంటాం కాబట్టి మీరు రెగ్యులర్గా కార్ యూస్ చేస్తే మీ కార్ స్పీడ్ ప్రకారం కార్ ప్రకారం అది టైం చూపిస్తుంది. ఒకవేళ మీరు రెగ్యులర్గా బైక్ యూస్ చేస్తే ఆటోమేటిక్గా అదే బైక్ ఎంత టైం పడుతుంది ఏంటి అనేది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ ఆప్షన్ ఒక్కటి ఎనేబుల్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంటర్వ్యూస్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా షెడ్యూలింగ్ ఈవెంట్స్ ఏదున్నా సరే అన్నీ కూడా మీకు మ్యాప్ టైం ప్రకారం చూపిస్తుంది. సపోజ్ ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అనుకోండి, దానికి మీకు ఇన్వైట్ వచ్చింది అనుకోండి, ఆ ఇన్వైట్ ఉన్నా కూడా మ్యాప్స్ ఆటోమేటిక్గా తీసుకొని మీకు చూపిస్తుంది అనమాట. సో మీరు సింపుల్గా ఏం చేయండి అంటే ఈ ఆప్షన్ మాత్రం ఎప్పుడు ఎనేబుల్లో ఉంచండి. అది ఉంచితే మాత్రం మీకు ఇలాంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.